హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ వ్లాగ్స్. ఈరోజు చేయబోయే రెసిపీ పచ్చి కొబ్బరితో గజ్జికాయలు చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా మంచిదండి పిల్లలకి ఆరోగ్యానికి. చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఓకే అండి. కావాల్సిన పదార్థాలండి, నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, ఒక కప్పు మైదా వేసుకుందాం, ఒక గిన్నెడు. కప్పు మైదా పిండి అండి, సేమ్ తీసుకున్నాను. అదొక కప్పు, ఇదొక కప్పు. మనం అచ్చం గోధుమ పిండితో చేసుకోవచ్చు, అచ్చం మైదా పిండితో చేసుకోవచ్చు అండి, ఇష్టం. నేనైతే అది సగం సగం తీసుకున్నాను. కొంచెం టేస్ట్గా సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు దీని అంతా మంచిగా కలిపి పెట్టుకుందామండి. కొద్ది కొద్ది నీళ్ళు వేసుకుంటూ ఇది కలుపుకుందాం. చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకోవాలి, నానాలి మంచిగా పిండి. ఈలోపు మనం ఆ ప్రాసెస్ అంతా చూసుకుందాం. లోపల పిండికి ఇది మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈలోపు మనం అది లోపల స్టఫింగ్ అంతా తయారు చేసుకుందామండి. ఇది నానేలోపు పచ్చి కొబ్బరి అండి, ఒక చిప్ప తీసుకున్నాను నేను. మనం చేసుకునే తక్కువ క్వాంటిటీ కనుక ఒక చిప్ప, ఇది 2 కప్పులు పిండి తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే మళ్ళీ ఇంకో చిప్ప తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఓకే అండి, ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వేయించుకుందామండి. కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. ఓకే అండి, గిన్నె గ్యాస్ మీద పెట్టుకున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఫస్ట్. నేను కొంచెం జీడిపప్పు కచ్చాపచ్చాగా దంచుకున్నానండి, ఒక 2 యాలక్కాయలు దంచుకున్నాను. ఇలా ఇప్పుడు దీన్ని ఫస్ట్ వేసుకుందాం నెయ్యిలో. ఇది వేసిన తర్వాత కొంచెం గసగసాలు వేసుకుందామండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా నూనెలో, నెయ్యిలో వేగాలి. చాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి కూడా మొత్తం ఇలా వేసుకోవాలండి, వేసుకొని వేయించుకుందాం మళ్ళీ. ఓకే అండి, కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు బెల్లం వేసుకుందాం ఇందులోనే. అది కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా. వంటలు మాడిపోతాయి. స్వీట్కి సరిపడిన ఇప్పుడు బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకొని బాగా కలుపుకుంటూ చాలాసేపు వేయించుకోవాలండి, మంచిగా ఎర్రగేగే వరకు. ఓకే అండి, స్వీట్కి సరిపోని వేసుకున్నాను. దగ్గరుండి కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలండి బాగా. ఇది ఎంత ఎగితే అంత టేస్ట్ బాగా వచ్చిద్ది. చక్కగా బాగా వేయించుకోవాలండి. మంచిగా జీడిపప్పు తగులుతూ, గసగసాలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు గజ్జికాయ. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా మీరు అందరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఓకే అండి, ఇలా వేయించుకోవాలి. చూడండి, స్టవ్ ఆపేసుకుందాం. కొంచెం చల్లగా అయిన తర్వాత గజ్జికాయ చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు పూరి చల్లగా అయ్యేసరికి పూరీలాగా రుద్ది పెట్టుకుందాం. గజ్జికాయలు సైజులో రుద్ది పెట్టుకుందాం అన్నీ. మనకైతే 9 ఉండలు అయ్యాయండి. ఇప్పుడు అన్నీ పూరీలాగా రుద్దుకి పక్కన పెట్టుకుందాం. ఈలోపు అది లోపల స్టఫింగ్ కొంచెం చల్లారుతుంది. కొంచెం కొంచెం పొడిపిండి వేసుకుంటూ మంచిగా రుద్ది పక్కన పెట్టుకోవాలండి. మరీ పెద్దగా అవసరం లేదండి, పూరీ సైజు వస్తే చాలు. ప్లేట్లు వేసుకుందామండి. అన్నీ అలాగే రుద్దుకోవాలి.
ఓకే అండి, అయిపోయినాయి. ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకొని మనం రెడీ చేసుకుందాం. ఓకే అండి, ఇది రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కూడా చల్లగా అయిపోయింది. ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ పెట్టుకొని ఇవి రెడీ చేసుకుందాం. ఆయిల్ ఓకే అండి, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడిన పోసుకుందాం. గజ్జికాయలు మునగాలి కదా, మనం అవి తయారు చేసుకునేసరికి ఆయిల్ వేడి రావాలండి. గజ్జికాయలు చెక్క ఉంది కానీ ఈసారి చేతితో చేద్దాం అనుకుంటున్నానండి. నేను ఇలా చేతిలో వేసుకొని వచ్చి చూపిస్తాను. ఇలా లోపల వేసుకోవాలి. ఇట్లా దగ్గరకు ఒత్తుకోవాలండి సైడ్లు. స్టఫింగ్ బయటికి రాకుండా మంచిగా దగ్గరికి అన్నీ ఒత్తుకోవాలండి కలిసేలాగా. మనం ఇప్పుడు స్పూన్ తోటి మంచి డిజైన్ లాగా చేసుకుందాం. ఇలా పెట్టుకొని అంతే అండి, అన్నీ ఇలా రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు స్పీడ్ పెట్టలే కానీ అన్నీ ఇలా రెడీ చేసుకోవటం అండి, ఒకదాని ఎమ్మటి ఒకటి. రెండు వైపులు చక్కగా కలిసేలాగా ఒత్తుకోవాలండి, లేకపోతే పిండి మొత్తం ఊడిపోయి ఆయిల్లో పడిపోద్ది. ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ స్పూన్తో అలాగే డిజైన్ వేసుకుందాం. ఇటువైపు కూడా అలాగే అనుకుందామండి, రెండు వైపులు అనుకోవాలి. సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవటం సింపుల్. ఒక 5 చేశానండి. ఆయిల్ వేడి వచ్చింది. 5 కాల్చుకుందాం ఈలోపు. ఇవి కాలుతుంటే మళ్ళీ ఇంకొక 5 రెడీ చేసుకుందాం. మెల్లగా తీసుకొని ఒక్కొక్కటి వేసుకోవటం అండి. మూడే పట్టేలాగా ఉన్నాయి. మెల్లగా ఒక్కొక్కటి తిప్పుకుందామండి. పిండింది నానింది కదండి, మంచిగా చక్కగా పొంగుతున్నాయి. మంచి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. కాలనీ అండి, తీసేసుకుందాం. సింపుల్ అండి, ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బాగుంటాయండి కరకరలాడుతూ. లోపల మనం వేసిన గసగసాలు కమ్మగా తగులుతూ పచ్చి కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుందండి. రెండవ వేసుకుందామండి. మనకి 3 వాయిల్లాగా వస్తున్నాయండి. ఇవి పెద్దగా ఉన్నాయి కదా, మనకి కళాయిలో పట్టట్లేదు. ఓకే అండి, అయిపోయినాయి. మనం చేసుకున్నవి 9 కదా, కరెక్ట్గా సరిపోయింది. కొంచెం మిగిలింది అంతే. ఇంకో వాయి అవుతుంది, అది కూడా కాల్ చేసుకుందాం. రెండో వాయి కూడా తీసేసుకున్నామండి. ఇంకో వాయి ఉంది, అది కూడా వేసేసుకుందాం. ఇవి కూడా కాల్చుకొని తీసుకుందామండి. ఒకటి పగిలిందండి పొట్లం, ఆయిల్ అంతా పడుతుందని వేయలేదు. 2 వేసాను నేను తీసేటప్పుడు. కాలనీ అండి, తీసేసుకుందాం ఇప్పుడు ఇవి కూడా. గజ్జికాయలు రెడీ అయిపోయినట్టండి. ఒక ప్లేట్లో మొత్తం రెడీ చేసి పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. కమ్మని గజ్జికాయలు రెడీ అండి. పచ్చి కొబ్బరితో సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఒకసారి నేను చూపించిన విధంగా చేసుకోండి. ఎలా వచ్చినాయో కామెంట్స్లో చెప్పండి. ఓకే అండి, తిని చూపిస్తాను ఎలా ఉన్నాయో. చూడండి కరకరలాడుతూ ఎలా ఉన్నాయి. చాలా స్మూత్గా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. లోపల స్టఫింగ్ చూడండి. ఇది పంటికి తగులుతూ కమ్ము కమ్ముగా చాలా టేస్టీగా ఉంటాయండి.
చాలా బాగుందండి. మనం నెయ్యి వేసాం కదా, గసగసాలు కూడా వేసాం కదా, పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయి. కమ్మగా తగులుతుందండి నోటికి. ఓకే అండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అండి.